బయటికి వెళ్దాం అనుకున్నాను. సడన్గా మా కొలీగ్ అంటే మా సార్ కాల్ చేశారు, ఆఫీస్ సార్. అలాగే ఎలాగో బయటకు వస్తున్నాను కదా, పిక్ చేసుకుంటాను మిమ్మల్ని అని చెప్పాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సోహెల్ మోటో వ్లాగర్. అయితే ఇవాళ వీడియో ఏంటంటే జనరల్గా నైట్ రైడ్కి వెళ్తున్నాను బయటికి. స్టే ట్యూన్డ్. బైక్ మీద మాట్లాడుకుందాం, ఓకేనా? చలో. ఇది మొత్తం హోటల్ని ఇగ్నోర్ చేయండి గైస్, ఎందుకంటే చాలా నా రూమ్ నీట్గా పెట్టుకోండి, నేను గలీజ్గా ఉంటుంది. ప్లీజ్ ఇగ్నోర్. ఇటు తిరుగుదాం. అలానే ఇప్పుడు బయటికి వెళ్దాం అనుకున్నాను. సడన్గా మా కొలీగ్ అంటే మా సార్ కాల్ చేశారు, ఆఫీస్ సార్. అలాగే ఎలాగో బయటకు వస్తున్నాను కదా, పిక్ చేసుకుంటాను మిమ్మల్ని అని చెప్పాను. చలో గైస్. మొత్తం డార్క్ అయిపోయి ఉంటుంది, లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసాను. చలో, లెట్స్ గో. చలో, విల్ స్టార్ట్ ద వ్లాగ్. చూడండి గైస్, బండి ఎంత నీట్గా ఉందో. ముందు నేను చూపిస్తాను, చూడండి. సార్ లొకేషన్ పంపించారు, లొకేషన్ చూసుకుందాం. ఒక్కసారి లొకేషన్ ఆన్ చేసుకొని 2.1 కిలోమీటర్స్. ఓకే, గూగుల్ మ్యాప్స్ 10 మినిట్స్ చూపిస్తుంది, అది ఓకే. ఇంకో ఇలా కమాన్ గైస్, కనిపిస్తుంది కదా స్కూటీ అయితే. చలో, జరగడం కూడా ఇట్లా ఫోన్ బిజీలో ఉండే. మీరు చూడొచ్చు గైస్ బైక్ పర్ఫార్మెన్స్. బండి అసలు ఓవర్ స్పీడ్ ఉరుకుతుంది. ఓకే, ఫాగ్ లైట్స్ ఆన్ చేసేద్దాం. కాల్ వస్తుంది. వెళ్ళిపోతుంది బ్రో, చూడొచ్చు మీరు, చూడొచ్చు. 60 స్పీడ్లో అయినా స్మూత్గా వెళ్ళిపోతుంది బండి. అంటే అంత మంచి జనరల్ సర్వీస్ చేశారు. అలాగే వీల్ అలైన్మెంట్ కూడా చేసినట్టున్నారు. జనరల్ లెఫ్ట్కి వెళ్ళిపోయేది బండి, నౌ ఇట్ ఈస్ గుడ్, పర్ఫెక్ట్లీ గుడ్. చాలా మంచిగా వెళ్తుంది బండి ఇప్పుడు. వీల్ అలైన్మెంట్ అవన్నీ చేసేసారు, నో జర్కింగ్ సౌండ్, నథింగ్. చాలా మంచిగా చేశారు. ఇంకా మీరు రైడ్ కంటిన్యూ చేస్తాను, జస్ట్ వాచ్. సార్ చెప్పండి. వస్తున్నాను సార్, ట్రాఫిక్లో ఉన్నాను. ఇందాక మధ్యలో ఒక ఆయన లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ ఇచ్చి అలాగే మీకు కూడా వ్లాగ్ వచ్చినట్టు ఉంటుంది కదా, సార్ని పికప్ చేసుకోవడానికి వస్తే అన్నట్టు నేను వచ్చేసాను. సార్ వచ్చేసారు గైస్, తీసుకొని వెళ్ళిపోయాం. ఇంకా గోప్రో కెమెరా హాయ్ చెప్పండి. వెళ్ళిపోదాము మనం. రూమ్కి వెళ్దామా, హోటల్కి వెళ్ళి పైకి సార్ ట్రాక్. సార్ అది కాదు, హోటల్కి వెళ్ళాక బయటకు వచ్చి తిందామా లేకపోతే తినేసి వెళ్ళిపోదామా? బయటికి రావడం అంటే కష్టమేమో. మీరు 9:40 అయిపోతుంది. మధ్యాహ్నం ఎక్కడే తిన్నాం? ఇక్కడేనా తినేద్దామా? హోటల్లో తిన్నాం మధ్యాహ్నం బిర్యానీ. రైస్ ఉంటుందా? ఏదో ఉంది.
తిందామంటే చెప్పండి, బాగుందన్న అది? బిర్యానీ బాగుంది, మధ్యాహ్నం తిన్నది. మీరు ఇప్పుడు బిర్యానీ తినరా? నేను తిన్నాను. అయితే మీరు ఏదో ఒక హోటల్ కొట్టండి మీల్స్ది, అక్కడ ఏదో ఒక హోటల్ కొట్టండి గూగుల్లో, అటు వెళ్ళిపోదాం. ఇక్కడ ఉంటుంది అనుకుంటా. ఒకసారి అడుగుతారా మరి, కింద అడుగుతారా? ఆయనను అడగండి, ఆడు కూడా వెళ్ళిపోతున్నాడు. మీల్సే తింటారంట, ఏదో ఒక హోటల్ సర్చ్ చేయండి, మీకు కావాల్సింది మీల్స్. ఎంతసేపు సార్, అందరు వింత చూస్తారు పాండి సార్, అందరు వింత చూస్తారు పాండి. వింత పాండి. మీకు ఇవాళ తింటామో కూడా తెలియదు. సార్కేమో మీల్సే కావాలంట. సార్ ఉందా సార్? అమ్మ ఉందంట. బైక్ కొంచెం వెనకాల పార్క్ చేసేసి ఫైనల్ ఇదే హోటల్ ఉందంట. బ్యాగ్ వేసేసుకొని గోప్రో పెట్టేసుకున్నాం బ్యాగ్లో. లోపలికి వెళ్దాం గైస్, మీరు లోపల హోటల్ చూడొచ్చు. ప్లీజ్ మైండ్ యువర్ హెడ్ అంట. ఇక్కడ బ్యాగ్ పెట్టేసిళ్ళు. సరే, నేను హోటల్లో ఫుడ్ తినేసాక మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను గైస్. ఇప్పుడే తినేసి బయటకు వచ్చాం. బిల్ ఎంతో చేయలేదు, చాలా తక్కువ, చెప్తే నవ్వుతారు, వద్దులేండి. చలో స్టార్ట్ అయిపోదాం. ఎక్కండి సార్. బండి సర్వీసింగ్ ఇచ్చాక చాలా మంచిగా పర్ఫార్మెన్స్ ఉంది. రైడ్ చేయడానికి మంచిగా ఉంది. లొకేషన్ చూస్తారా? నాకు గుర్తుందో గుర్తులేదో తెలీదు. మ్యాక్సిమం గుర్తుంటుంది, చూద్దాం. ఒకవేళ మిస్ అవుతే చూద్దాం అప్పుడు. మీరు కొంచెం గట్టిగా పట్టుకోండి, వెనకాల ఎగురుతా. గట్టిగా పట్టుకోండి. ఏం లేదు కదా, ఏమంత స్పీడ్ వెళ్ళట్లే, గట్టిగా పట్టుకోమన్నాను. ఎందుకంటే సడన్గా ఇలా రేజ్ ఇచ్చినప్పుడు వెనకాలకి ఇలా అయిపోతారు, 2 కాళ్ళు వేస్తే కదా, అందుకే గట్టిగా పట్టుకోమన్నాను. నిన్న అలాగే జరిగింది. ప్లీజ్ నెగిటివ్గా కామెంట్ చేయకండి, ఏదో నార్మల్గా అలా సార్ హోల్డ్ గట్టిగా పట్టుకోండి అన్నట్టు చెప్పాను అంతే. మనం కూడా అట్లా పెట్టిద్దాము బ్రో ఇండికేటర్స్, వేరే వాళ్ళకి ఇబ్బంది అవుద్దనే మెయిన్ రీజన్ అదే, దానివల్లనే పెట్టేయట్లేదు నేను అట్లా. హజార్డ్ లైట్స్ కదా, అందుకని. అక్కడ సిగ్నల్ కనిపిస్తుంది కదా, అక్కడ నాకు తెలిసి రైట్ తీసుకోవాలి మేము, చూద్దాం. సార్ ఏంటో మరి సైలెంట్గా కూర్చున్నారు, చలి పెడుతుంది బ్రో. ఆహా, అంతే, ఇక్కడ రైట్ తీసుకోవాలి. ఇది శివాజీ నగర్ బస్ స్టాండ్ బ్రో, శివాజీ నగర బస్ స్టాండ్ అని అంటారు. ఇదే అది, మేము ఉండేది ఇక్కడే. ఒక హోటల్లో ఉంటున్నాము, అంటే ఆఫీస్ పర్పస్ మీద వచ్చాము. హోటల్లో ఉంటున్నాను. మొన్నటి వరకు గెస్ట్ హౌస్లో ఉన్నాను. గెస్ట్ హౌస్ ఇప్పుడు మొత్తం బుకింగ్స్ అవైలబుల్గా లేవు, అందుకే మళ్ళీ హోటల్కి వచ్చేయడం జరిగింది. మన హోటల్కి ఇటు సైడ్ వెళ్ళాలి.
చలో గైస్, మరి వ్లాగ్ ఇక్కడితో ఆపేస్తున్నాను. లవ్ యూ ఆల్ గైస్, బాయ్. So please whatever. Please I want to reach 1 million.